దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ టమాటా. సో ఇది బాగా కొండ అంటే బాగా టేస్ట్ వస్తుంది. బెంగళూరు టమాటా ఇప్పుడు ఓపెన్ చేస్తాము. యాక్చువల్లీ దీన్ని బాగా స్మెల్ వస్తుంది, ఇల్లంతాను ఫుల్ నిండిపోయింది. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు కుష్కా చేస్తూ ఉన్నాము. కుష్కా రైస్. కుష్కా అంటేనే మీరు నాన్ వెజ్ అనుకున్నదండి. ఇట్స్ ఎ ప్లెయిన్ కుష్కా. ప్లెయిన్. సో ఇట్స్ ఎ ప్యూర్ వెజిటేరియన్ కుష్కా అండ్ హెల్తీ ఆల్సో అండ్ వెరీ టేస్టీ, వెరీ వెరీ టేస్టీ. సో దానికి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటాము. ఆయిల్ ఆల్రెడీ పోసేసినాము. కొంచెం ఆయిల్ జాస్తిగానే పడుతుంది, ఎక్కువగా ఆయిల్ పోసుకోండి. దానికి కొంచెము ఘీ ఫ్లేవర్ వస్తుంది. ఒక 4 స్పూన్స్. సో దీనికి ప్రిపరేషన్ టైం, కుకింగ్ టైం చాలా చాలా తక్కువ. వెరీ వెరీ ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. దీనికి మీరు ప్రిపేర్ చేసుకుని వస్తే బాగా, అంటే ఏమేమి కావాలా, ఇంగ్రీడియంట్స్ కావాలా, ఇప్పుడు ఎర్రగడ్డల కోసం ఏం కావాలంటే ఫస్ట్ అన్ని రెడీ చేసుకుంటే ప్రిపరేషన్ టైం ఇస్ వెరీ లెస్. ప్రిపరేషన్ టైం లెస్ కాదు, కుకింగ్ టైం ఇస్ లెస్. సారీ ప్రిపరేషన్ టైం ఎక్కువ, కుకింగ్ కాదు. ఎక్కువ ఏం లేదు. ఎర్రగడ్డలు కోసుకోవాలా, పుదీనా క్లీన్ చేసుకోవాలా, కోసి పెట్టుకునే అది కోసి పెట్టుకునే టైం అయ్యేది. సో కోసి పెట్టుకునేస్తే వెజిటేబుల్స్ ఏం లే, ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటా, పుదీనా, కొత్తిమీర, అంతే. 4 ఇంగ్రీడియంట్స్ మాత్రం కట్ చేసి పెట్టుకునేది. సో ఈజీగా అయిపోతుంది. ఏమి మసాలా రుబ్బుకునేది, గ్రైండింగ్ అని ఏమి లే. ఇట్స్ ఎ ప్లెయిన్ కుష్కా, వెరీ వెరీ హెల్తీ. సో లైట్ గా ఉంటుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు దీనికి ఫస్ట్ స్పైసెస్ అదేమిది, బే లీవ్స్, పట్ట, లవంగము, ఆమెకి బిర్యానీ ఆకు బే లీవ్స్, మటుకి మరాఠీ మొగ్గు వేసుకుంటారు. ఇంకా మీరు వేరే ఏమైనా ఉంటే వేసుకోవచ్చు మసాలా ఐటమ్స్. ఓకే, దీనికి ఇది వేసుకోవచ్చా, గోడంబి ఏమన్నా? గోడంబిని వేసుకోవచ్చు. ఓకే, గోడంబిని వేసి సపరేట్ గా పెట్టుకొని తిరగా వేసుకోవచ్చు, ఎట్లా వేసుకోవచ్చు. ఓకే, గోడంబి. వేరే ఇంకా ఏమేమి మసాలా ఫుల్ గా ఆప్షనల్. ఓకే, మసాలా ఫుల్ గా వేస్తే ఒక తర హెవీ అవుతుంది. సో దానికి లైట్ గా 2-3 ఐటమ్స్ వేసుకోండి. నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది. బట్ దిస్ ఇస్ వితౌట్ వెజిటేబుల్స్. ఇట్స్ అ డిఫరెంట్ స్టైల్. ఓకే, సో బాగా ఉడికింది కదా. కొంచెం హైలో పెడతామా. సో ఇది సేమ్ నాన్ వెజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే మీరు ఎగ్ బిర్యానీ నాన్ వెజ్ చేసుకోవచ్చు, చికెన్, మటన్. లేకపోతే వెజ్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ వెజిటేబుల్స్ వీ కెన్ యాడ్ మష్రూమ్, పన్నీర్. అదే పన్నీర్ సపరేట్ గా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, మష్రూమ్ అంటే డైరెక్ట్ దీనికి ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు కాదు, చెప్తాము. ఆ టైంలో యాడ్ చేసుకున్న చికెన్, మటన్ అప్పుడు వేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే, కాగింది ఆయిల్ లో. సో పుదీనాకి హాఫ్ అంతా కొత్తిమీర. సో పుదీనా ఒక కప్ తీసుకుంటే హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి. నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నా, బాగా ఫ్రై చేసుకున్నా. దీనికి బేసిక్ ఫౌండేషన్ ఇది. బాగా ఫ్రై చేసేద్దా యాక్చువల్లీ కుకింగ్ టైం. సో కుక్కర్ వేసి విజిల్ చేస్తాము. సో పుదీనా మటుకి కొత్తిమీర బాగా కుక్ కావాలి, ఇప్పుడు బాగా ఫ్రై కావాలి. ఓకే ఓకే. పచ్చివాసన పుదీనాలో ఉంది పోయిస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. దానికి ఆయిల్ జాస్తి తీసుకున్నాము. బట్ మీకు అంత కంప్లీట్ అయినా డిష్ కంప్లీట్ అయినాక అంత ఆయిల్ కనపడాలి.
అవును, ఆల్మోస్ట్ అంతా ఇదంతా ఇడ్చుకొనేస్తాం కదా. అయింది కదా, ఈరుల్లి అంతా అయింది కదా. ఈరుల్లి వేసుకున్నాం, దాని జೊತೆಗೆ ఎట్లా ఫ్రై అవుతుంది. ఈరుల్లి, ఇది మిర్చి ఒకటి హాఫ్ కట్ చేసుకోవాలా. ఫస్ట్ ఈరుల్లి వేస్తాము. ఓకే ఓకే. సో ఈరుల్లి దీనికి ఎక్కువ కావాలా, జాస్తి కావాలా, ఎక్కువ కావాలా? సో ఇదే బాగా ఫ్రై కావాలా యాక్చువల్లీ ఈరుల్లి. సో ఆనియన్స్ బాగా ఫ్రై కావాలా. చూడండి, ఒక హాఫ్, ఇది ఫ్లేవర్ కోసం అంతే. అంటే ఒక్క చిల్లీని హాఫ్ కట్ చేసుకోండారు అంతే, హాఫ్ కట్ చేసి వేసేసింది. సో ఆల్మోస్ట్ 1 chilli is needed for this, జస్ట్ ఫర్ ఫ్లేవర్. సో ఇదంతా బాగా ఫ్రై కానీ, ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు కదా. ఆనియన్ ఇంకా ఫ్రై కావాలా అంటే ప్రస్తుతానికి చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ మేము బయట తేలేదు, ఇంట్లోనే మాన్యువల్గా దంచుకుంటాం సపరేట్గా. సో మీకు యాక్చువల్ ఫ్లేవర్ రావాలంటే ఈ ఆనియన్ను బాగా ఫ్రై చేసుకోవాలి, జాస్తి వేసుకోవాలి. మీరు ఎక్కువ ఆనియన్ వేసుకోవాలా, ప్లస్ ఫ్రై బాగా కావాలి. సో నార్మల్ మనం ఏమైనా కర్రీ చేసేదానికంటే కొంచెం ఎక్కువగా ఫ్రై కావాలి. అంటే ఆల్మోస్ట్ మసాలా కదా. సో ఇదే బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ డిష్. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటారో అంత బాగా మీకు టేస్ట్ వస్తుంది, అంత బాగా వస్తుంది డిష్. జింజర్ గార్లిక్ బాగా మిక్స్ అయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై కావాలా, మిక్స్ కాదు, బాగా ఫ్రై అయిన మీటికి కొంచెం అంటే మిక్స్ అయిన తర్వాత కానీ ఫ్రై అవుతుంది. ఓకే. సో పసుపు నేను వేసుకుని బాగా 2-3 seconds చాలు. జస్ట్ స్టేజ్ చేసుకుని ఒక మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ టమాటా. సో ఇది బాగా కొండ అంటే బాగా టేస్ట్ వస్తుంది. బెంగళూరు టమోటా, అది ఫారం టమోటా అంటారు కదా, ఏమది ఇంకొకటి ఏమో యాపిల్ టమోటా అంటూ కూడా అంటారు దీన్ని. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు. దిస్ ఈస్ వన్ మోర్ బేసిక్ స్టెప్ ఆఫ్ దిస్ డిష్. ఇది బాగా ఫ్రై కావాలి. ఎంత బాగా ఫ్రై అయితే ఇప్పుడు గొజ్జు మాదిరి వచ్చేయాలి, అంటే వాటరీగా వచ్చేయాలి. అంటే రెండేదే 2 ఇంగ్రీడియంట్, టమాటో అండ్ ఆనియన్. ఆనియన్ ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయితేనే ఇంకేం మసాలా వేసేసి రైస్ వేసేసి విజిల్కి వేసేది. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై కానీ, సో ఇట్లా గొజ్జుగా రావాలి. అది ఆల్మోస్ట్ అది పొట్టు వచ్చేసారు అల్లది టమాటో, అది అప్పుడు అట్లా గొజ్జు వస్తుంది. సో ఇదే మీకు బేసిక్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం పసుపు, ఆనియన్ తర్వాత ఆనియన్ వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. అగైన్ టమాటో వేసినాక కొంచెం ఉప్పు వేసుకున్నాము, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది అంటే బిర్యానీ ఫ్రై అవుతుంది. నెక్స్ట్ చిల్లీ పౌడర్, ఇదే కారం. దీనికి 2 spoons వేసుకోండి. సో మేము 1 glass రైస్ తీసుకున్నాము. గ్లాస్ రైస్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ అప్పుడే స్టార్ట్ చేస్తా ఉంటాము అన్నప్పుడు ఏం చేయాలి, ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా ఒక 2 times కడుక్కొని అట్లే ఊరబెట్టుకొనేసేయండి. అప్పుడు డిష్ మీకు బాగా విడివిడిగా అంటే ఉదురుగా నీట్గా బాగా వస్తుంది, ముద్దు కాకున్నట్లు. నెక్స్ట్ ధనియా పౌడర్ 1 spoon, కొంచెం వేస్తాను. అది మసాలా అవుతుంది దానికి. సో 2 వేసుకుని ఒకసారి, అంటే చిల్లీ పౌడర్ ఏమన్నా వేయాలంటే ఒక మిర్చి వేసింది. చిల్లీ పౌడర్ ఏమేస్తాం అదే కారం మనకి. ఇప్పుడు మీ కారం తగినట్లు మీరు యాడ్ చేసుకుంటా. చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ 2 వేసింది. నెక్స్ట్ ఒక పెరుగు 1 spoon అంతా. ఒక స్పూన్ గట్టి పెరుగు. సో గట్టి పెరుగు 1 spoon వేసుకొనేసేయండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడు ఇప్పుడు వాటరీగా ఉండదు, బాగా అన్ని మిక్స్ కానీ అన్ని ఫ్లేవర్స్ ఒకసారి ఇది వేసిందే మనము చిల్లీ పౌడర్ కొంచెం ఫ్రై కావాలి అది. సో ఇట్లా ఫ్రై అయినాక నెక్స్ట్ మనం సోక్ చేసుకోండి రైస్ వేసేస్తాం. రైస్ వేసి
సో అదే ప్రిపరేషన్ ఏమని టైం లేదు. అది రైస్ ఏం చేయాలంటే అదే స్టార్ట్ చేసుకున్నప్పుడే సోక్ చేసుకుంటే సోక్ చేసుకొని పెట్టాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకుంటే మీరు డిష్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రైస్ వేసుకొనేసి ఆమ్టికి ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఒక మిక్స్ ఇచ్చేసి సో మసాలా భీమ్కిను బాగా తగలాలి. భీమ్ తగిలి కొందరు డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. కొందరు నీళ్ళు పోసి లాస్ట్ నీళ్ళు ఉడుకొచ్చి నుంచి రైస్ వేస్తారు. ఎట్లన్నా చేయొచ్చు మీ ఇష్టము. సో ఇప్పుడు రైస్ వేసే మొదలు మీరు మష్రూమ్ ఉంటే మష్రూమ్, చికెన్ ఉంటే చికెన్, మటన్, ఎగ్, బాయిల్డ్ ఎగ్, పన్నీర్ వచ్చి లాస్ట్లో వేసుకోవాలి. రైస్ వేసేసుకోవాలి. సో పన్నీర్ ఇప్పుడు వేస్తే అంత ఇదైపోతుంది. సో ఇదన్నీ ఒక మిక్స్ ఇచ్చేసి ఫ్రై అయినాక అది నీళ్లు సపరేట్ గా అంటే సోక్ చేసిన నీళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా దీనికి. సోక్ చేసే నీళ్ళే యూజ్ చేసుకుంటాం. 1:2 మేము యూజ్ చేస్తూ ఉండేది. మీరు 1:1 వేస్తే చాలు. ఇప్పుడు 1:2 నీళ్ళు అదే సోక్ చేసుకుంటాం కదా అదే నీళ్ళే పోసుకుంటా ఉంటాం. ఆల్రెడీ దాంట్లోనే వాటరీగా ఉంది. బట్ 1:1 వేస్తే చాలు. మేము 2 వేస్తాం. కొంచెము సో 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మేము యాడ్ చేసుకుంటాం. అలాంటి ఏం వెజిటేబుల్స్ ఏమీ లేదు కాబట్టి సో ఇంత మాత్రం యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు సాల్ట్ వేసేస్తాము. సాల్ట్ వేసేసి కొంచెం మేము కల్లుప్పు వేస్తూ ఉన్నాము. మీరు ఉప్పున వేసుకోవచ్చు. ఇది కొంచెం కరిగిన మిట్టికి మీ ఈ టైంలో టేస్ట్ చూసుకోవాలి. మీరు కారము ఎట్లుంది, సాల్ట్ ఎట్లుంది చూసుకొని కుక్కర్ ఆవిడకి క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చుకుందాం. సో ఈ మాత్రం బాయిలింగ్ వస్తా ఉంది. అబౌట్ టు బాయిల్. సో ఈ బాయిలింగ్ వచ్చే టైంలో మీరు టేస్ట్ చూసుకుండా ఉప్పు కావలిస్తే వేసుకుండా, కారం అంతే, కారం ఉప్పు ఈ స్టేజ్లోనే వేసుకోవాలా. సో ఇప్పుడు విజిల్కి పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు పెట్టినాము 3 విజిల్స్. విల్ వెయిట్ ఫర్ 3 విజిల్స్. సో ఇప్పుడు 3 విజిల్ అయింది. ఓపెన్ చేసి చూస్తాము. విజిల్ వస్తా ఉంటే ఎంత స్మెల్ సూపర్ గా ఉండే, అంతా ఫుల్ వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇట్లా అయింది. చేస్తూ ఉంటే క్లీన్గా వస్తుంది. ఓకే, స్మెల్ అంతా సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెము మీకు కావాలంటే వేసుకోండి. గీ యాడ్ చేస్తూ ఉండము, ఒక 2 స్పూన్స్ అంతే. దెన్ adding my love, mine also. ఒక మిక్స్ ఇచ్చేసి, సో ఇప్పుడు మనం కుక్కర్ని ఇంకా తీసినాము. జస్ట్ ఒక మిక్స్ ఇచ్చేసి సెటిల్ కానీ ఒక 5 minutes సెటిల్ కానీ. యాక్చువల్లీ దీనికి గ్రేవీ ఎంతో సూపర్గా ఉంటుంది. గ్రేవీ నెక్స్ట్ వీడియో చేస్తాము విత్ ఇన్ 1 or 2 daysలో. సో 5 minutes సెటిల్ కానీ. సో అయింది 5 minutes బాగా సెటిల్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఎస్, యాక్చువల్లీ దీన్ని బాగా స్మెల్ వస్తుంది. ఇల్లంతాను ఫుల్ నిండిపోయింది. ఇల్లంతా ఒకే స్మెల్ బాగా నిండిపోయింది. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ట్రెడిషన్ యాజ్ యూజువల్. కొంచెం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ పైన వేసేయండి. సో ఇట్లా వేసేదాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేయండి. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్ టైం. సో కరెక్ట్గా అయితే దీనికి గ్రేవీ వేస్తే సూపర్గా ఉంటుంది. కుష్కాకి గ్రేవీ మేము యాక్చువల్లీ రైతా పెట్టుకున్నాం ఇప్పుడు. బట్ మీరు గ్రేవీ చూపిస్తాం ఇంకో 1 or 2 daysలో వస్తుంది. సో టేస్ట్ చేయండి. ఇట్లా ఆసంగా ఉంది. ఓకే, ఇట్స్ ఏ వెజిటేరియన్ నాన్ వెజ్ కుష్కా అనొచ్చు. ఓకే,
సూపర్ గా ఉంది. కానీ మీరు డెఫినెట్ గా ట్రై ప్లీజ్ డూ ట్రై. హైలీ రికమెండెడ్. యా టేస్ట్ వెరీ నైస్, సూపర్ గా ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో కుష్కాకి గ్రేవీకి వెయిట్ చేయండి, దాని కాంబినేషన్ లో తినండి. ఇప్పుడు యాక్చువల్లీ మేము రైతా పెట్టుకున్నాము. కుష్కా గ్రేవీ వేస్తే గ్రేవీకి ఇంకా సూపర్ గా ఉంటుంది. దీనికి గ్రేవీ సపరేట్ గా ఇంకో వీడియో వస్తుంది, దాని జొత్తుల కాంబినేషన్ లా తినండి, సూపర్ గా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడును ఇంట్లోనే వండుకొని ತಿನ್ನಿ. మీ పొಟ್ಟకి ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರಂ, ಸಂತೋಷಕರಂ, ಆನಂದಕರಂ. ಸೊ ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಅಡಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ, ಜೇಬಿಗೆ ಸಂತೋಷಕರ, ಆರೋಗ್ಯಕರ ಮತ್ತೆ ರುಚಿಕರ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ. ಸೊ ವಾಚ್ ಔಟ್ ಅವರ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ. ಬಾಯ್, ಟೇಕ್ ಕೇರ್.